Good evening. Hello. Welcome to Mega 9 TV channel. I am Kali Prasad, Chairman of eThames Business School, and today we want to discuss one fundamental question that millions of students who have passed intermediate, they are trying to answer this question of what degree should I choose after my intermediate. So that question is, I think, bothering millions of students across the country today. And that question typically takes them to think that should I go for engineering or should I go for BCom or BBA, ఇలాగా వేరియస్ డిగ్రీస్ గురించి ఆలోచిస్తారన్నమాట. కానీ వాళ్ళు అడిగే ప్రశ్న మార్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీలో డిగ్రీస్కి అంత వాల్యూ లేదు. ఇండస్ట్రీ కావాల్సింది వాళ్ళకి స్కిల్స్ కావాలి, ఎక్స్పర్టైజ్ కావాలి. ఆ ఎక్స్పర్టైజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యూ షుడ్ డిసైడ్ నేను ఏ కెరియర్ చూసుకోవాలి, ఏ ప్రొఫెషన్ నేను చూజ్ చేసుకోవాలి, దాన్ని బట్టి నేను ఎక్కడ ఎక్స్పర్టైజ్ బిల్డ్ చేసుకోగలని తెలుస్తుంది అన్నమాట. ఎక్స్పర్టైజ్ మనం బిల్డ్ చేసుకోగలిగితే ఏ ఫీల్డ్లో అయినా కానీ జాబ్స్ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. అవి మంచి డిమాండ్ ఉన్న జాబ్స్ ఉన్నాయి, మంచి పేయింగ్ జాబ్స్ ఉన్నాయి, ప్రొవైడెడ్ మనం ఏ సబ్జెక్ట్లో అయినా కానీ మంచి ఎక్స్పర్టైజ్ సాధించుకోగలిగితే కనుక. అది చేయడానికి మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను ఏ ఫీల్డ్లోకి నేను వెళ్ళాలి, ఏ కెరీర్ చూసుకోవాలి. ఇప్పుడు ప్రతి బిజినెస్, ప్రతి ఆర్గనైజేషను అక్రాస్ ద వరల్డ్ అన్నీ కూడా టెక్నాలజీ ఈజ్ ఎవ్రీవేర్. ప్రతి చోట హై ఎండ్ టెక్నాలజీ జరుగుతుంది, హై ఎండ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ దెర్ ఈజ్ నో ఆర్గనైజేషన్, దెర్ ఈజ్ నో కంపెనీ విచ్ డస్ నాట్ ఫుల్లీ ఆటోమేట్ ఇట్స్ ఆపరేషన్స్. ఈరోజు అన్నీ అలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ ర్యాపిడ్లీ చేంజ్ అవుతుంది. అండ్ ఈ ర్యాపిడ్లీ టెక్నాలజీ చేంజ్ అవుతున్నతో పాటు ఇక్కడ కూడా చాలా రిస్క్స్ ఉంటాయి. ప్రతి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే నేను ఈ నా టెక్నాలజీ కానీ, నా డేటా కానీ, నా అసెట్స్ కానీ, మా కంపెనీలో ఉన్న ఐపీ కానీ, వీటిని నేను ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే మీరు చూస్తుంటారు, రోజు వింటుంటారు, ఈ న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉంటుంటారు, ఎన్ని సైబర్ క్రైమ్ జరుగుతున్నాయంటే ప్రతి చోట, ప్రతి ప్లేస్లో, ప్రతి ఏరియాలో, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి సెక్టర్లో ఈ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ సైబర్ నేరస్తులు ప్రతి చోట ఉన్నారు. వీళ్ళ నుంచి నా కంపెనీని కానీ, నా డేటా కానీ, నా అసెట్స్ కానీ ఇవన్నిటిని నేను ఎలాగా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు చేస్తారు? ఆ చేసే వాళ్ళే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అంటారన్నమాట. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది పెద్ద ఫీల్డ్, చాలా వ్యాస్ట్ ఫీల్డ్. దానికి ఉన్న ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. ఆ ఫీల్డ్ ఎంత ప్రామినెంట్ అంటే, ఎంత పాపులర్ అంటే వరల్డ్ వైడ్ దానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ సైబర్ సెక్యూరిటీలో స్పెషలిస్ట్గా ఉండి చదువుకుని ఆ లెవెల్కి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానివల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. ఈ విషయం మనకి ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక నేషనల్లీ వెరీ వెల్ నోన్ ప్రొఫెషనల్ గ్రూప్ కెప్టెన్ ఆనంద్ నాయుడు గారు మన దగ్గర ఉన్నారు, మన స్టూడియోలో. ఆయన ఐసాక్ అనే ఆర్గనైజేషన్, అంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ అని ఒక నేషనల్ లెవెల్ వెరీ వెల్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ నేను రన్ చేస్తున్నారు. వాళ్ళ ఫీల్డ్ అంతా సైబర్ సెక్యూరిటీ ఫీల్డే. దాని గురించి ఆయన ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చారు, ఆయన ఈ కేమ్ ఫ్రమ్ ది ఎయిర్ ఫోర్స్లో నుంచి సైబర్ సెక్యూరిటీ ఎలా వచ్చారు, సైబర్ సెక్యూరిటీలో ఉన్న వేరియస్ ఫీల్డ్స్ ఏమిటి, అది ఆ ఫీల్డ్స్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏమిటి, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ మనం దాన్ని నేర్చుకోవచ్చు, ఎలా మనం బికమ్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు, దాని గురించి మోర్ డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అని ఆనంద్ నాయుడు గారిని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ కాళీప్రసాద్ గారు. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయడం గురించి మనం ఇక్కడ కూర్చున్నాం. సైబర్ సెక్యూరిటీ వేవ్ మీద మనం ఉన్నాం ఇప్పుడు. ఒకప్పుడు ఎలా అయితే Y2K ఒక వేవ్ వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉభయ ఆంధ్రప్రదేశ్కి ఎలాగైతే చాలా అనుకూలమైన పరిస్థితులను కలిగించి మన వాళ్ళు ప్రపంచమంతా పెద్ద పెద్ద కంపెనీలకు ఓనర్లు, సీఈఓలు ఎలాగైతే అవ్వగలిగారో, ఈ పరిస్థితుల్లో మనము సైబర్ సెక్యూరిటీని ఆ ఆపర్చునిటీగా చూడవచ్చు. ఏఐ డిస్రప్షన్ అనేది వచ్చి దాన్ని ఇంపార్టెన్స్ మరీ పెంచేసింది, అర్జెన్సీ పెంచేసింది. సైబర్ సెక్యూరిటీ 3 లెవెల్స్ నుంచి మనం చూడాలండి. ఒకటి, మనల్ని మనం రక్షించుకోవడం, వెరీ ఎసెన్షియల్. యూజీసీ గైడ్లైన్స్ ఉన్నాయి, యూజీసీ మ్యాండేట్ ఉంది, ఏఐసిటి మ్యాండేట్ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడాను సైబర్ సెక్యూరిటీ అందరూ నేర్చుకోవాలి, అందరూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చి అందరం డిజిటలైజ్ అయిపోయాం. 100 కోట్ల ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు ఇండియాలో. వాళ్ళందరినీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి ముందు. అందువలన ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళు ఫస్ట్ లెవెల్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాల్సిన అవసరం ఎలాగో ఉంది. అది ఒకటి. రెండోది, మీరు అన్నట్టు నేను చేస్తున్న కంపెనీ నా వలన కానీ ఎవరి వలన కానీ బ్రీచ్ అవ్వకూడదు అన్న డిఫెన్సివ్ లెవెల్ సైబర్ సెక్యూరిటీ ఒకటి నేర్చుకోవాలి. ఇది 2వ లెవెల్. మూడోది, ఈ 2 లెవెల్ నేర్చుకోవడం ఎలాగో తప్పదు కాబట్టి దాన్నే మనము కెరియర్ ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. దానికి మీరు అన్నట్టు స్కిల్ లెవెల్, వేరే స్కిల్ లెవెల్స్ ఉన్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీలో చాలా సబ్ డొమైన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే ఒకటి డిఫెన్సివ్, ఒకటి అఫెన్సివ్. ఈ 2 తరపునే మనం చూడాలి. వెన్ వీ టాక్ అబౌట్ డిఫెన్సివ్ వీ కాల్ ఇట్ బ్లూ టీమ్స్ అండ్ అఫెన్సివ్ అంటే రెడ్ టీమ్స్. ఈ 2 ఫీల్డ్స్ని చూస్ చేసుకొని ఇనీషియల్గా ఎంట్రీ లెవెల్లో ఏ స్కిల్స్ కావాలి అన్నది చూసి ఆ స్కిల్స్ని మనం ఎక్వైర్ చేసినట్టయితే జాబ్స్ చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పుడు కనీసం ఒక 50 lakh జాబ్స్ ఉన్నాయని అంచనా. ఇండియాలోనే 40 lakh జాబ్స్ ఉన్నాయని బిజినెస్ స్టాండర్డ్లో 2024లో వాళ్ళు పబ్లిష్ చేశారు సర్వే. మనం చాలా కన్జర్వేటివ్ ఎస్టిమేట్ చూసినా సరే కనీసం ఒక 2 లక్షల జాబ్స్ అయితే, 20 లక్షల జాబ్స్ అయితే ఉన్నాయి, 40 లక్షలు కాకపోయినా. ఇన్ని జాబ్స్ ఉన్నప్పుడు మనము అంతమందిని ప్రొడ్యూస్ చేస్తున్నామా లేదని చూడాలి. ఒకటి, మనం ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ అంత లేదు, ఎందుకంటే జనాలకు ఇంకా తెలియదు సైబర్ సెక్యూరిటీలో ఉన్న అవకాశాలు ఏంటనేది. రెండోది ఏంటంటే ఈ జనరేషను 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివి దాని తర్వాత ఏదైనా స్పెషలైజేషన్ చేయడానికి అంత ఓపిక ఉందా లేదని మాకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటి, వాళ్ళకి అర్జెంటుగా జాబ్ కావాలి, వాళ్ళు టైం లేదు వాళ్ళ దగ్గర, దే ఆర్ ఇన్ అర్జెన్సీ. ఇంకోటి, సైబర్ సెక్యూరిటీలోను టెక్నాలజీ మీరు అన్నట్టు చాలా ర్యాపిడ్ చేంజెస్ రావడం వల్ల, ఏఐలోను చాలా చేంజెస్ రావడం వల్ల నిన్న మనం నేర్చుకున్నది ఈరోజు ఉపయోగపడే అవకాశం తగ్గిపోయింది. అందుచేత మనం వీ హ్యావ్ టు బి కరెంట్, వీ హ్యావ్ టు బి రిలవెంట్, వీ హ్యావ్ టు బి అడెక్వేట్ ఇన్ అవర్ నాలెడ్జ్. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్ కన్వర్టెడ్ టు స్కిల్ త్రూ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. ఆ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ కలిగిన మనిషిని ఇంటర్న్షిప్ ద్వారా, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ ద్వారా ఎంప్లాయబుల్ స్కిల్స్ పొందేటట్టు చేయగలగాలి మనం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో 5 to 6% మాత్రమే జాబ్కి రెడీగా ఉన్నారు. ఆ ప్రాబ్లమ్ని తగ్గించడం మనకు చాలా అవసరం. ఈ 5 to 6% ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉన్న మనుషులను వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు అట్లీస్ట్ 40, 45, 50%. అలా చేయగలిగితే వాళ్ళందరూ జాబ్స్లోకి వెళ్ళగలరు. ఇది కేవలం to learn the latest knowledge and then convert into a skill through hands-on practice and then go to the industry and do the internships. These are the 3 levels through which one has to pass to be able to get the job. And because of the paucity of time in today's generation, they're in a hurry. It is better that they learn these certifications while they are undergoing the course, and that is why I feel that a 3-year degree course will give them that edge. Parallelly, they can learn the cyber security in semester-wise learning and also assimilate what they have learned. That way, they will be able to not only get a degree, simultaneously they can acquire certifications which will get them good jobs. Jobs ఉన్నాయి, దానికి రెడీనెస్ కావాలి. అది నా ఉద్దేశం. సార్, మీరు ఆ బ్లూ టీమ్స్, రెడ్ టీమ్స్, వేరియస్ సబ్ డొమైన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అర్థం అవుతున్నాడు. బేసికల్లీ ఏంటంటే మనం సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలన్నప్పుడు
అసలు ఏ క్రైమ్స్ సైబర్ స్పేస్లో జరుగుతున్నాయి అన్నది మనం ముందు నేర్చుకోవాలి. ఫస్ట్ క్రైమ్స్ గురించి తెలియకుండా మనం సెక్యూర్ చేయలేం. అది ఒక ఎలిమెంట్. రెండో ఎలిమెంట్ ఏంటంటే ఎలిమెంటరీ ఫౌండేషన్ నాలెడ్జ్ ఇన్ ది టెక్నికల్ సైడ్ ఇన్ cyber security is a must. These two levels are very essential. One, to protect ourselves from the crimes. Two, to protect our companies from not being breached. ఈ రెండింటి తర్వాత దెన్ దెర్ ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్స్ త్రూ విచ్ వన్ హ్యాస్ టు గో త్రూ. ఏంటది? పెనిట్రేషన్ టెస్టింగ్ అంటాం. చాలా పాపులర్గా ఎథికల్ హ్యాకింగ్ అంటారు. అది ఆ ఫ్రేజ్ని వాడకూడదన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ రొమాంటిసైజేషన్ ఆఫ్ ది హ్యాకింగ్. దానివల్ల చాలామంది స్టూడెంట్స్ టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ రాకుండానే దాని ప్రభావం ఏంటన్నది తెలియకుండానే హ్యాకింగ్కి వెళ్ళిపోతున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఉదాహరణకి ఓవర్ హ్యాక్ చేసిన కుర్రాడు 14 years కుర్రాడు, దానికి తెలియదు అసలు ఇలా హ్యాక్ చేస్తే తప్పన్న విషయం. సో ఆ రొమాంటిసైజేషన్ చేయకుండా ఉండడానికి పెనిట్రేషన్ టెస్టింగ్ అంటాం. అది బేసిక్. దాని తర్వాత మనకి ఇప్పుడు డిఫెన్సివ్ అంటే ఏంటి? ఉదాహరణకి సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనలిస్ట్, ఫారెన్సిక్స్, అలాగే మన ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్, ఇవన్నీ డిఫెన్సివ్. అఫెన్సివ్ వచ్చేసరికి పెనిట్రేషన్ టెస్టింగ్, బగ్ హంటింగ్, ఇవన్నీ అఫెన్సివ్. మాల్వేర్ అనాలిసిస్, రివర్స్ ఇంజనీరింగ్, అవన్నీ అఫెన్సివ్లోకి వెళ్తాయి. ఆ రెండింటిని కలిపి నేర్చుకొని ఆ తర్వాత టెక్నో మేనేజరల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినట్టయితే అప్స్కిల్లింగ్ జరగాలి. తర్వాత ఇనిషియల్ ఎంట్రీ లెవెల్ దే షుడ్ చూస్ on the defensive side or the offensive side, become a well-rounded cyber security professional at the entry level, and then once they are inside, because there are a lot of changes that are going to come, they have to continuously learn and upgrade. That's how they will go for that. ఇందులో కూడా మనకి ఐఓటీ సెక్యూరిటీ కానీ నెట్వర్క్ సెక్యూరిటీ అవి కూడా ఉన్నాయి కదా సపరేట్. సైబర్ సెక్యూరిటీ 3 లెవెల్స్లో చూడొచ్చండి మనం. ఒకటి ఐటీ సెక్యూరిటీ అంటాం, రెండోది ఐఓటీ సెక్యూరిటీ, మూడోది ఓటీ సెక్యూరిటీ. ఇప్పుడు అవే కాకుండా కొన్ని టెక్నో మేనేజర్ లెవెల్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఏంటి? గవర్నెన్స్ అంటారు. అలాగే డేటా ప్రొటెక్షన్ ఒకటి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు మనకి కూడా డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసింది, డేటా ప్రొటెక్షన్ బోర్డు రెడీ అవుతుంది. నవంబర్ డెడ్లైన్ ఇచ్చారు ఇంప్లిమెంటేషన్కి. 250 కోట్ల రూపాయల జరిమానా వేస్తారు ఒకవేళ ఏమైనా డేటా బ్రీచ్ అయినట్టయితే ఏ కంపెనీకైనా. అంటే చాలా కంపెనీలు ఒకవేళ బ్రీచ్ అయినట్టయితే నెక్స్ట్ డే బోర్డు పెట్టేయడమే, క్లోజ్ అయిపోయిందండి, అంత ప్రభావం ఉంటుంది. సో అదొకటి ఉంది, డేటా ప్రొటెక్షన్ ఒకటి ఉంది. ఈ ఐటీ సెక్యూరిటీ స్టార్టింగ్ బేసిక్, దాని నుంచి మనం ఐఓటీ సెక్యూరిటీకి, ఓటీ సెక్యూరిటీకి వెళ్ళొచ్చు. ఓటీ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఇంతవరకు జనాలకి ఇంకా అవగాహన లేదు ఓటీ సెక్యూరిటీ అంటే ఏంటనేది. మన మూవింగ్ పార్ట్స్, వెన్ వీ నెట్వర్క్ ది మూవింగ్ పార్ట్స్, వెన్ వీ కనెక్ట్ దెమ్ టు ది ఇంటర్నెట్, దెన్ దే ఆర్ బ్రీచబుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద మెట్రో, ది వాటర్ ప్లాంట్స్, the power generation, power transmission, power distribution systems, sewerage treatment plants are getting hacked. Airports, major attack surface is there in and around aviation sector. Space sector is very vulnerable. ఇలా ట్రావెల్ ఇండస్ట్రీ చాలా వల్నరబుల్. ఇవన్నీ ఎలా ప్రొటెక్ట్ చేయగలము అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఓటీ సెక్యూరిటీ. జనరలీ వీ రికమెండ్ దట్ వన్ షుడ్ అండర్స్టాండ్ అండ్ లెర్న్ అబౌట్ క్రైమ్స్, దెన్ గో ఫర్ ది ఫౌండేషన్ టెక్నికల్ సర్టిఫికేషన్ లైక్ నెట్వర్కింగ్ అండ్ ఆల్ వాట్ యూ సెడ్. ఆ తర్వాత పెనిట్రేషన్ టెస్టింగ్ తప్పనిసరిగా ఇది ఇంటర్మీడియట్ అనమాట. దాని తర్వాత స్పెషలైజేషన్కి వెళ్ళాలి. డిఫెన్సివ్ వెళ్ళాలా, అఫెన్సివ్ వెళ్ళాలా సెలెక్ట్ చేసుకుని వన్ కెన్ చూస్ ది పాత్, కెరియర్ పాత్ దట్ హీ వాంట్స్. కెరియర్ పాత్ చూస్ చేసుకున్న తర్వాత దే కెన్ ఆల్వేస్ రీస్కిల్ అండ్ అప్స్కిల్ యాజ్ రిక్వైర్డ్ వన్స్ దే ఆర్ ఇన్ ది జాబ్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక సింపుల్ అనుకుంటాం, కానీ ఇందులో దేర్ ఆర్ సో మెనీ సబ్ డొమైన్స్ ఉన్నాయి. ద ఫీల్డ్ ఈజ్ వెరీ వ్యాస్ట్. ఓకే, ఇంత వ్యాస్ట్నెస్ ఉంది కాబట్టి అగైన్ ప్రతి వ్యక్తి కూడా ఒక ఆస్పెక్ట్లో షుడ్ బికమ్ అన్ ఎక్స్పర్ట్. సంబడి బికమ్స్ ఏ ఐఓటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవుతాడు, సంబడి ఈజ్ ఏ నెట్వర్క్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవుతాడు, సంబడి విల్ బి ఏ ఆపరేషన్ సెక్యూరిటీ టెక్నాలజీనో ఎక్స్పర్ట్ అవుతాడు. సో ఈ డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ ఏరియాస్లో ఎక్స్పర్ట్ అవ్వటం, ఈచ్ ఫీల్డ్లో డిఫరెంట్ లెవెల్స్లో మళ్ళీ పైకి వెళ్ళడం, ఈ ఒక స్టార్ట్ జర్నీ చేసిన తర్వాత ఇట్స్ ఆల్సో బిగ్ ఓషన్ అండ్ ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్. రెండోది ఏంటంటే ఏఐ ఎంత మీరు చెప్పినట్టుగా ఎంత ఫాస్ట్గా ఏఐ ఎవాల్వ్ అవుతుందో ఆ ఏఐనే ఈ సైబర్ నేరస్తులు ఉపయోగించి వాళ్ళు కూడా న్యూ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు అన్ని చోట్ల అన్ని విధాలుగా. ఒకటేంటంటే నెట్వర్కింగ్ పెరిగిపోయింది. ఇక్కడ కూర్చుని మీరు ఎయిర్పోర్ట్ ఆపరేషన్ ఆపేయచ్చు, ఇక్కడ మొబైల్లో కూర్చుని. ఓకే, ఇక్కడ కూర్చుని మీరు ఎక్కడ ఏదైనా చేసేయచ్చు ఈ రోజుని, ఆ టెక్నాలజీ తెలిస్తే కనుక. అలా చేసినప్పుడు
మీరు చెప్పినట్టుగా నా అసెట్స్ కానీ నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలను? ఓకే, మీకు మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ ఉంది. మీ బ్యాంక్ అకౌంట్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలరు? మీరు ఇఫ్ యూ జస్ట్ బిలీవ్ మీ బ్యాంక్ మీ ప్రొటెక్ట్ చేస్తుందంటే వీ కాంట్ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఫీచర్స్ అక్కడ ఉన్నాయి, దాన్ని ఎలా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కూడా మనం తెలుసుకోవాలి, ఎంతవరకు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పేసి. రెండోది, ఇప్పుడు మీకు యూరోపియన్ కంట్రీస్లో అయితే మీకు డేటా ప్రైవసీ లాస్ ఆర్ వెరీ వెరీ స్ట్రింజెంట్. ఇప్పుడు ఇండియాలో కూడా అది వచ్చింది, డేటా ప్రైవసీ లా వచ్చేసింది. అమెరికాలో హిపా ఉంది, హెల్త్ కేర్ డేటా సెక్యూరిటీ, ఇట్స్ అ బిగ్ డేటా ఇష్యూ అది. సో లైక్ ఈ ఇండస్ట్రీ డొమైన్ స్పెసిఫిక్. ఇప్పుడు మీరు ఈ బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్తే దేర్ హ్యూజ్ ఇష్యూస్ అంది ఎంటైర్ బ్యాంకింగ్, ఈ ఏఎంఎల్, కేవైసీ ఇవన్నీ కూడా ఈ సబ్ డొమైన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలో అడ్జసెంట్ ఏరియాస్లో వస్తాయి. సో ఇది ఫీల్డ్ ఇస్ వెరీ వ్యాస్ట్, కానీ అన్ఫార్చునేట్లీ ది అవేర్నెస్ లెవెల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ లో. నేను ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ ది థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇంజనీరింగు మెడిసిన్. ఓకే, ఇంజనీరింగ్లో ఏంటి, కంప్యూటర్ సైన్స్ చేసేయాలి ఎట్ బెస్ట్, లేకపోతే కంప్యూటర్ రాకపోతే ఎలక్ట్రానిక్స్ చేయాలి. అంతేగాని వాళ్ళు ఈవెన్ టుడే నోబడి దే లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ సివిల్ ఇంజనీర్స్, కానీ ఆవిడ చేయట్లే. లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్, కానీ ఆవిడ చేయట్లేదు. అంత ఇదిమే పడిపోయారు అన్నమాట. ఒక హెర్డ్ మెంటాలిటీ చాలామంది వరకు ఉంది. దీని ఎందుకు జరుగుతుందంటే పేరెంట్స్ కూడా అవేర్నెస్ లేదు, అది ప్రాబ్లం. మేమేంటంటే ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి, ఇంజనీరింగ్ ఈజ్ నాట్ అ బ్యాడ్ ఫీల్డ్, కానీ టుడే ఈ ఏఏలో వచ్చే చేంజెస్ వల్ల మీరు నేర్చుకున్నది బై ద టైమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్ అండ్ ఫేస్ ద జాబ్, ఆ డిమాండ్ మీరు నేర్చుకున్న స్కిల్కి, మీరు నేర్చుకున్న టెక్నాలజీకి డిమాండ్ ఉంటుందా లేదని చెప్పలేం. ఎందుకంటే ఇది ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ది హ్యూజ్ చేంజ్ టేకింగ్ ప్లేస్ అన్నమాట. కానీ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ఫీల్డ్ మనం తీసుకుంటే అందులో ఇక షార్ట్ టైంలో యూ కెన్ బికమ్ గుడ్ ఎక్వైర్ గుడ్ ఎక్స్పర్టైజ్ చేసి యూ కుడ్ గెట్ ఎ వెరీ గుడ్ జాబ్. ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత దాన్ని అగైన్ యూ నీడ్ టు సీ ఏ ఫీల్డ్ బాగా ఎక్సైటింగ్గా ఉంది, ఎక్కడ ఉంది అని చెప్పేసి దానికి మళ్ళీ దాంట్లో ఎక్స్పర్టైజ్ పెంచుకుంటూ పోవాలి. పెంచుకుంటూ పోతే ఈ కెరియర్ ఎప్పుడు కూడా ఫర్ ఎవర్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎ పోలీస్ జాబ్. మీరు ఎంత టెక్నాలజీ చేసినా పోలీస్ వాళ్ళకి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ప్రొఫెషనల్ ఎప్పుడు జాబ్ ఉంటుంది, ఎందుకంటే క్రిమినల్స్ ఎప్పుడు ఉంటారు, ఈ సైబర్ థ్రెట్స్ ఎప్పుడు జరుగుతుంటాయి. ఓకే, వీటికి ఎప్పుడు ఉండదు. సో దాని గురించి ఒక చిన్న విషయం నేను చెప్పాలండి. ఇప్పుడున్న ఫీల్డ్స్లో ఫ్యూచర్ ప్రూఫ్ ఉన్న ఫీల్డ్ సైబర్ సెక్యూరిటీ. ఇంకోటి, పాండమిక్ ముందు, కరోనా ముందు ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఏ ఫీల్డ్లో చూస్తే, ఇప్పుడు ఎన్ని జాబ్స్ అడ్వర్టైజ్ అవుతున్నాయో చూస్తే ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్లోనే తగ్గాయి ఎక్సెప్ట్ ఫర్ cyber security and AI. And today, cyber security and AI have come together for AI cyber security, AI in cyber security for AI. So AI cyber security rendu kalisipoyayi. ఇంకోటి మీరు అన్నారు క్రిమినల్స్ దే ఆర్ యూజింగ్ ది ఏఐ ఫర్ అటాకింగ్. ఎస్, దే విల్ కంటిన్యూ టు యూజ్. మనకి పురాణాల్లో చెప్పినట్టు 64 ఫైన్ ఆర్ట్స్లో ఒకటి దొంగతనం 5 నాట్స్ అయినప్పుడు అది కంటిన్యూ అవుతుంది. దానివల్ల సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి ఎప్పుడూ పని ఉంటుంది. ఇంటర్నెట్ ఉన్నన్ని రోజులు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ పని ఉంటుంది, ఉన్నన్ని రోజులు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తెలుగు స్టేట్స్లో ఇంజనీరింగ్ వైపు మగ్గు చాలా ఎక్కువ మీరు అన్నట్టు. దానికి మనం లార్జ్ స్కేల్ అవేర్నెస్ తేవాలి. ఆ అవేర్నెస్ షుడ్ స్టార్ట్ అట్ మేకింగ్ దెమ్ హైజీనికలీ హై. ఆ అవేర్నెస్ని తనకు తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన అవేర్నెస్ తెస్తే వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ కూడా నెమ్మదిగా తెలుస్తాయి. అది మేము నేషనల్ సెక్యూరిటీ డేటాబేస్ అని ఒక రిజిస్ట్రీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ చేసాం. ఒక 80,000 పీపుల్ని ట్రైన్ చేసాం. మన ప్రైమ్ మినిస్టర్ గారు చీఫ్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్లు 3 కన్సిక్యూటివ్ వాళ్ళందరూ ఉన్నారు. ఆ నేషనల్ సెక్యూరిటీ డేటాబేస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఒకటి ఏంటంటే బ్రింగింగ్ దిస్ అవేర్నెస్ అమాంగ్ ది మాసెస్. లైక్ లాస్ట్ 6 monthsలో ఒక 2 lakh పీపుల్కి వీ హ్యావ్ directly impacted them. So this awareness is a must to also show that the career opportunities that are there in this field are known to them. Evergreen field ఇప్పుడు ఇది. మిగిలిన బ్రాంచెస్తో తీసుకుంటే అసలు
సాఫ్ట్వేర్ డెవలపర్స్కి తగ్గిపోయింది డిమాండ్ పూర్తిగా. ఏఐ వచ్చి కోడింగ్ చేసేస్తుంది. సో దానివల్ల ఇంట్లో కూర్చొని హాయిగా ఒకరే ఒక 15 మంది 20 మంది పని చేయగలుగుతున్నారు. కానీ సైబర్ సెక్యూరిటీలో మాత్రం అదే జరగలేదు అండ్ జరగదు. సో ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్, వన్ షుడ్ హ్యాపీలీ చూస్ దట్. ఎందుకంటే ఒకసారి ఏదైనా రొటీన్ అయిపోయింది అనుకోండి, సైబర్ క్రిమినల్స్ ఆ రొటీన్ వదిలివేస్తారు. వాళ్ళు దే విల్ బి మోర్ క్రియేటివ్. మరి అది మళ్ళీ నేర్చుకోవాలి మనం. సో ఆ ఫీల్డ్ ఎప్పుడు కూడా మీకు ఎవర్ గ్రీన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు షార్ప్ ఉంటారు కాబట్టి మనం కూడా ఇంకా వాళ్ళకంటే షార్ప్గా ఉండాలి. అవును, అది ఎప్పుడు ఉంటుంది. ఒక్కసారి అది 1 మినిట్లో మీ ఐసాక్ అనే ఆర్గనైజేషను అది ఇటువంటి వర్క్ చేస్తుంది. దానివల్ల మీకు ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఒక ప్రొఫెసర్లా కాకుండా ఒక ప్రాక్టీషనర్గా మొత్తం వరల్డ్లోను ఇండియాలోను ఈ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఎలా జరుగుతున్నాయి మీ ఆర్గనైజేషన్ వల్ల మీరు చాలా డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ దట్ ఏరియా. దట్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు ది ఆడియన్స్ సేయింగ్ దట్ మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు దీనివల్ల ఏంటి హౌ ఫార్ యువర్ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. నేను ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ని. Now this has been formed actually after the Mumbai attacks, with a nudge from the government, not support, nudge from the government, that we need an informal platform for the security professionals to come and discuss, share the inputs. ఆ టైంలోనే నేషనల్ సెక్యూరిటీ డేటాబేస్ అనే డేటాబేస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఎవరు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎంతమంది ఉన్నారనేది కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. So both these were launched by the then IT Minister, Mr. Sachin Pilot. And then 2011 we incorporated this company. We were doing trainings, and trainings చేసినప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ డెఫిషియన్సీ ఒకటి స్కిల్ డెఫిషియన్సీ కారణం అది. దాన్ని మేము ఐడెంటిఫై చేసాం. So what we do is we research into the problems that are impacting the common man in cyberspace and also creating ethical workforce. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ మనం అచీవ్ చేయాలంటే ఎథిక్స్ లేకపోతే సైబర్ సెక్యూరిటీ లేదు. సో ఈ రెండింటిని కలిపి వీ రియలైజ్ దట్ ల్యాబ్స్ ఆర్ రిక్వైర్డ్. సో ల్యాబ్ కంపెనీ ఒకటి పెట్టాం, సైబర్ రేంజ్ అని. సో ట్రైనింగ్, దట్ అడక్వేట్ నాలెడ్జ్ ఈస్ టు బి గివెన్ టు దెమ్, ద కరెంట్ నాలెడ్జ్ హస్ టు బి గివెన్, అండ్ ఇన్ అడిషన్ గివ్ ది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. అది ల్యాబ్స్ కంపెనీ. అలాగే మా రీసెర్చ్ అనేది ఇంకోటి ఏంటి, అరౌండ్ 2016-17 ఇండివిజువల్స్ మీద సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, సెక్షువల్ అఫెన్సెస్, డేటా థెఫ్ట్. So when these things started, we realized that we need to create an entity which can bridge the gap between the victim and the law enforcement agency. So we have trained about 24,000 self-defenders, parents, teachers, students, వీళ్ళందరూ self-defenders అన్నమాట. So this is the workforce that is available. Out of that, about 7,500, they give free cybercrime first aid to the victims. That means first few steps what are to be taken in case if someone is becoming a victim. That is what they do, and these are all available on a portal known as COP Connect portal. So National Security Database and COP Connect are together two pillars on which the ISAC sits, and ISAC conducts about 30 cyber security certifications. Most of them are including the AI, because without AI today we cannot teach cyber security, and it's not useful also. If we don't go with the AI as part of the cyber security certifications, it's not possible. So we have these two platforms that are integral to the ISAC, and that is how we are very proud that we have trained some very, very senior cyber security professionals in the country as well as abroad. We have trained people from Guatemala, US, Middle East. There are a lot of people who have been trained at different levels. Like you said, there are different expertise levels. So we have trained people at the entry level, large number, and mid level and the senior level. So that is what the ISAC has been doing. And there are some outcomes, very unexpected outcomes also from the research that we do. Like for example, we have a zero-day intelligence platform where we can advise a company at least a month in advance that you are likely to be breached because there is some activity going on in the backdrop. And adi. సో అది ఎందుకు చెప్తున్నట్టు వై ఆస్ట్యూటర్నో ఈ ప్రజలకు తెలుస్తుంది అనమాట ఈ ఫీల్డ్ ఎంత వాస్ట్ ఉందో. అండ్ మీరు హౌ ఇంపార్టెంట్ రోల్ యూఆర్ ప్లేయింగ్ దే. మీరు చెప్పే డేటా కానీ మీరు చెప్పే ఆపర్చునిటీస్ కానీ ఎంత రియలిస్టిక్గా ఉంటాయని చెప్పడానికి దట్ రిక్వెస్టెడ్ యూ టు స్పీక్ అనమాట. సో ఇది సైబర్ సెక్యూరిటీకి అబ్సల్యూట్లీ దెర్ ఏ హ్యూజ్ ఆపర్చునిటీ అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్యూచర్ ప్రూఫ్ కెరియర్ ఫర్ ఎనీబడి కెన్ చూస్ సేఫ్లీ. పేరెంట్స్ షుడ్ ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు ఆప్ట్ ఫర్ దిస్. సెకండ్ ఏంటంటే ఒకవేళ ఎవరైతే ఈ సైబర్ సెక్యూరిటీ
తీసుకుంటాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కడ చదవాలి, ఏది చదివితే బాగుంటుంది అన్న దానికి మేము మా ఈథేన్స్ బిజినెస్ స్కూల్లో ఈ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ అనేది ఒక వేరేగా తీసుకుని మేము ఒక సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద బిల్డ్ చేస్తున్నమాట. ఇందులో మీలాంటి పెద్దవాళ్ళు ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చి వాళ్ళ అడ్వైస్ తోటి మనం అక్కడ వాళ్ళకి ఏం టీచ్ చేయాలి, ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎటువంటి ల్యాబ్స్ సెటప్ చేయాలి, ఎటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, సో దట్ వాళ్ళు ఏంటంటే ఈ కోర్స్ చేసిన తర్వాత ఇండస్ట్రీ రెడీగా ఉన్నారా లేదా, ఓకే, ఇండస్ట్రీకినో దే విల్ బి అసెట్స్ ఉండాలా లేదా, అలాగ చేయడానికి ఈథేమ్స్ బిజినెస్ స్కూల్లో ఈ BCA సైబర్ సెక్యూరిటీ అనే ఒక స్పెషలైజేషన్ చేసి దానికి వీ హ్యావ్ ఆల్సో టైడ్ అప్ విత్ ది ఎర్న్స్ట్ అండ్ యంగ్, వాళ్ళు వన్ ఆఫ్ ది లీడింగ్ సైబర్ సెక్యూరిటీ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు కూడా వచ్చి మా ఈథేమ్స్ బిజినెస్ స్కూల్లో టీచ్ చేస్తారు, ప్లస్ దే ఆల్సో గివ్ ఏ సర్టిఫికేషన్ అనమాట. సో దట్ ఏంటంటే ఇండస్ట్రీకి ఇది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్స్ పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అడ్వైజర్ చేస్తున్నారు, ఈ కంపెనీ వచ్చి దానికి టీచ్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు, ప్లస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. దానివల్ల మార్కెట్లో వాళ్ళ అక్సెప్టెన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఆల్ దిస్ కెన్ బి డన్ ఇన్ 3 years టైం. అది ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇంజనీరింగ్ ఫర్ 4 years, జస్ట్ డూ 3 years BCA సైబర్ సెక్యూరిటీ. అండ్ ఎట్ ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ వీఆర్ క్రియేటింగ్ ఎ బెస్ట్ ప్లేస్ ఫార్ స్టడీయింగ్ ది cyber security. So this is what I wanted to convey to the audience. Excellent model. Industry and academia have to come together to create professionals who are skilled enough to meet the job demand. Ee roju just I must submit that the job of a cyber security professional has gone from fringes to the board level now. 2, salaries. Starting salaries మిగిలిన వాళ్ళకి 2.5 lakhs 3 lakhs ఉంటాయి. It's gone up from 8 lakhs onwards. CISO is getting in crores. Obviously. So jobs are level, first jobs level are itself, there. Good salaries. Salaries are actually real. Yeah. And now all that is left is for the students to grab the opportunity coming out of a challenge that is there. They should opt for it and move on. Thank you for being with us, and it's your advice and knowledge. I hope it is very useful for the students to take a decision. Thank you. Thank you very much. Thank you.